ఇద్దరి మధ్య గొడవ విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్తో వివాదం ముదిరింది. ఈ కూల్చివేతలతో తాజాగా తెరపైకి బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరొచ్చింది. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాస అప్పారావు బోర్డులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రొక్లైన్లతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ భవనాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రస్తుతం ఫైర్ అయింది. శ్రీకృష్ణ అండి, ఈ స్థలం అనేది మాకు మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇది గత కొన్నేళ్లుగా మాకు ఇక్కడ ఆక్యుపై చేసిన వాళ్ళతో వివాదాలు నడుస్తున్నాయి కోర్టుల్లో. దాని మీద అంతా మాకు లోవర్ కోర్టులో హైకోర్టులో కూడా అంతా ఫేవరబుల్గా వచ్చిన తర్వాత వీళ్ళు మా 2011లో మాకు లోక్ అదాలత్లో కూడా ఇది సెటిల్ అయిపోయిన ఇష్యూ. 2012లో ఈ ల్యాండ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన వాళ్ళు చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి అగెన్స్ట్గా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కాపీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, మొత్తం లీగల్గా అన్ని ఆర్డర్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర. సో సుప్రీంకోర్టులో మొన్న ట్యూస్డే మాకు పాజిటివ్గా రావడం వల్ల లోక్ అదాలత్ది మళ్ళీ స్టాండ్లోకి తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం వల్ల మేము ఒఫిషియల్గా వచ్చి ల్యాండ్ని తీసుకోవటం మా హక్కు మేము వినియోగించుకుంటున్నాం. దానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఎట్లాగొట్లా ఆపి ఏదో సాధించాలని చూస్తున్నారు. వీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్, అన్ని కోర్టు లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. స్థలానికి సంబంధించిన వివాదం 2001 సంవత్సరం నుంచి సాగుతుందండి, రైతుల మధ్యను సొసైటీ వాళ్ళ మధ్య. తర్వాత లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడాను సొసైటీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది, రైతులు గెలవటం జరిగింది. తదుపరి సొసైటీ వాళ్ళు యజమానులు కలిసి 2011లో లోక్ అదాలత్ ముందు ఒక అవార్డు పాస్ చేయించుకున్నారు. ఆ అవార్డు పాస్ అయిన రోజునే ఒక 2000 గజాలు మినహా మిగతా స్థలం అంతా కూడా ఆ రోజే లోక్ అదాలత్ జడ్జి గారి ముందు హ్యాండ్ ఓవర్ చేశారు సొసైటీ వాళ్ళు. తర్వాత 2012 మార్చి 31 లోపల మిగతా 2000 మీటర్లు అప్పు చెప్పాల్సి ఉండగా మళ్ళీ అగైన్ సొసైటీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు ఎగెనిస్ట్గా. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని వాళ్ళు తప్పు చేసుకుని కేసుని డ్రాప్ చేసేసుకున్నారు. మొన్న సుప్రీంకోర్టు వారు మొన్న 3వ తారీఖున ఈ సైట్ అంతా యజమానులకి చెందింది, అవార్డు స్టాండ్స్ కూడా అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. తదుపరి సొసైటీ వాళ్ళు ఈ స్థలం అంతా కూడా హ్యాండ్ ఓవర్ లెటర్స్ సొసైటీ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వారు హ్యాండ్ ఓవర్ చేసిన దాని మీద మన వాళ్ళు దీన్ని డిస్ట్రాయ్ చేసుకున్నారు సార్. అది సార్ హ్యాండ్ ఓవర్ చేసిన లెటర్స్ అన్ని కూడా ఉన్నాయి. మాది మొత్తం టోటల్ రికార్డ్ అంతా ఉన్నది. వీ హ్యావ్ టు అబ్టైన్ ఆల్ ఎసెంట్ రికార్డ్స్, నో ప్రాబ్లం. అంటే ఒకటి సార్ ఇక్కడ మేము అభిప్రాయపడేది ఏంటంటే వివాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసు వారికి ఇంప్లిమెంట్ చేయాలి. సదరు సొసైటీ వాళ్ళు సదరు ప్రిన్సిపాల్ గారి సైట్ హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత ఇక వివాదం ఏం లేదు కదా, అందుకని హ్యాండ్ ఓవర్ చేసింది కనుక ఆయనకి అన్నెసరీ కన్సర్న్స్ అన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు ఆయన రైతు. అంటే 3వ తారీఖు తీర్పు వచ్చింది. అవును, కోర్టును మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. అప్పటి నుంచి మా ఆధీనంలో మేము క్లియర్ చేసుకుంటాం. ఈ స్థలానికి సంబంధించినందుకు సొసైటీ వారికి సంబంధం లేదండి, అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. మా ఆధీనంలో ఫ్రమ్ ది బిగినింగ్ వీ ఆర్ ద ఓనర్స్. Our ownership is confirmed by the Honorable Supreme Court of India. మీ వైపు నుంచి ఏం చెప్పబోతున్నారు? అవన్నీ వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నారని ప్రిన్సిపల్ గారు ఇప్పుడున్న కరెస్పాండెంట్ అనేది సేఫ్ గార్డ్ చేసుకుని వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. అవన్నీ వాళ్ళు తీసుకున్న తర్వాతే మేము డెమాలిషన్ అనేది వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ లెటర్ ఇచ్చిన తర్వాత మాత్రమే వీ కేమ్ ఇన్ టు ది సైట్. వెకేట్ చేసిన లెటర్స్ వాళ్ళే ఇచ్చారు కదా సార్. వెకేట్ చేసిన లెటర్స్ వాళ్ళే ఇచ్చారు, అన్నీ సేఫే, వాళ్ళ కస్టడీనే. అంటే అది వాళ్ళది కదా, కాలేజీ వాళ్ళది బాధ్యత, మాది కాదు కదా. హ్యాండ్ ఓవర్ చేసే ముందు వాళ్ళు అన్ని మొత్తం తీసుకోవాలి, వాళ్ళు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కాదండి, అన్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకుందామని చెప్పారు. ఇప్పుడు మీరు అలా అంటున్నారు, అయి ఉండొచ్చు, వాళ్ళు టేక్అవుట్ చేసుకున్నారు, మాకు సంబంధమైన ఇష్యూ కదా అది. రాత్రి ఆయన సైట్ ఆయన బాగు చేసుకుంటున్నాడు, ఆయన అన్నెసరీ కన్స్ట్రక్షన్స్. రాత్రి డిపార్ట్మెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మాకు సుప్రీంకోర్టు తీర్పులు ఎక్కడ లేదు కదా. అది వాళ్ళదే బాధ్యత, మాది కాదు. అది వాళ్ళదే బాధ్యత, మాది కాదు కదా. వీఆర్ ద ఓన్లీ ల్యాండ్ హోల్డర్స్ ఓన్లీ. ఓకే సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.